హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఈజీగా చికెన్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చికెన్ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ముందుగా చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం మీ టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇందులోని ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో సగం నిమ్మకాయను కూడా రసం పిండుకుంటున్నాను. ఇలా పిండుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత మూత తీసి కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుతూ మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.